ప్రజలందరికీ, పెద్దలందరికీ, నా సినీ పరిశ్రమకు కూడా నా నమస్కారాలు తెలుపుకుంటున్నానండి. కోటా శ్రీనివాసరావు గారు మనకి ఇక లేరు. అది తలుచుకుంటేనే గుండెల్లో రాయి పడుతుందండి. ఎందుకంటే ఆయన చాలా సినిమాల్లో నటించారు, అన్ని రకాల వేషాలు వేశారు. అసలు ఆ నటన, ఆ సామర్థ్యం, ఆ డైలాగులు అసలు ఎంత చక్కగా ఉంటాయంటే మనకు చెప్పడానికి వీల్లేదండి. ఎందుకంటే నా పేరు కనకదుర్గ. నేను కూడా చాలా సంవత్సరాల నుంచి సినీ ఫీల్డ్లో ఉన్నాను. కోటా శ్రీనివాసరావు గారితో కలిసి లీడర్ సినిమాకి మెడ్చల్, ఒక పెద్దది మిడ్ సిటీ హాస్పిటల్ ఉంది, అక్కడ షూటింగ్కి రమ్మంటే వెళ్ళామండి. ఆయన కార్ బస్సులో కూర్చున్నారు. ఏమ్మా నీ పేరు ఏంటంటే నా పేరు చెప్పాను. కూర్చోమ్మా అన్నారు. కూర్చోబెట్టారు, మాట్లాడారు. మందు తాగుతావా అన్నారు. లేదండి, అలవాట్లేదని చెప్పాను. నేను తాగుతాను, గ్లాసులో పోస్తావా అని అడిగారండి. లేదండి, నేను పోయలేనండి, మీరే పోసుకుని తాగండి అన్నాను. అదంతా గుర్తుకొస్తుంటే చాలా బాధగా ఉందండి. అలాంటి మనిషిని సినీ పరిశ్రమ, మన ఇండస్ట్రీ కోల్పోయిందనడానికి మనం తక్కువగా చెప్పుకోవడానికి లేదండి. ఎందుకంటే ఆయన ఇంటికి కూడా చాలాసార్లు వెళ్ళాను నేను. షూటింగ్లో కూడా కలిశాను. చాలా బాగా మాట్లాడతారు. ఆయన సినిమాలో చేసినంత కఠోరంగా బయట ఉండరు. బయట ఆయన మంచితనము, ఆయన మాట ఎంత మధురంగా ఉంటుందంటే అంత బాగా మాట్లాడతారు. అసలు వీళ్ళెవరు అన్న ఒక ఆలోచన ఆయనకి రాదండి. చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు ఆయన. అసలు ఎంత కామెడీగా ఉంటారంటే నవ్వుతూ నవ్విస్తారండి ఆయన. అంత నవ్వుల పంటగా ఉంటుంది ఆయన మాట కానీ, ఆయన డైలాగులు కానీ. ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఇలా పండిస్తారండి, అలా పండిస్తారు. అసలు చెప్పడానికి వీల్లేదు. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయనంత మనం బతుకుతామా? బతకగలుగుతామా? 83 ఏళ్ళు. చాలా బాధగా ఉందండి. పొద్దున్న లేవగానే నాకు పొద్దున్న లేచి 5:30కి టీవీ పెట్టడం అలవాటు. టీవీ పెట్టి అన్ని భక్తి విషయాలు వింటూ ఉంటాను. ఆ తర్వాత అది అయిపోగానే కరెక్ట్గా 6-10 నిమిషాలకి టీవీ 9 పెడతానండి. నేను టీవీ 9 పెట్టి వార్తలు వింటూ ఉంటాను. కోటా శ్రీనివాసరావు గారు ఇంకా లేరు. 4ంటికి కన్ను మూశారు, స్వర్గస్థులు అయ్యారని తెలిసేటప్పుడు గుండె పగిలిపోయిందండి. చాలా అంటే చాలా బాధగా ఉంది. కానీ అంత మంచి మనిషిని కోల్పోయామంటే చాలా బాధాకరంగా ఉంది. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 750 సినిమాలకు పైగా చేశారు. అంత మంచి పేరు తెచ్చుకున్నారు ఆయన. చాలా కామెడీగా, రౌడీగా, తండ్రిగా, అన్నగా, ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక బాధ్యత గల ఒక రాజకీయ నాయకుడిగా అసలు ఎన్ని రకాలుగా ఆయన నటించారంటే మనం అంత బతకలేము, అంత మనం నటించలేము. కాబట్టి ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా గొప్ప నటుడు. అలాంటి అతన్ని కోల్పోయాం. సినీ పరిశ్రమ కాదండి, మన భారతదేశమే కోల్పోయింది. కాబట్టి ఆయన గురించి 4 మాటలు చెప్పాలని నేను న్యూస్ చెప్తున్నాను. అందరూ చాలా బాగా మాట్లాడారు. అందరూ వచ్చి కూడా చూసి వెళ్ళారు. చాలా సంతోషం. అసలు ఇండస్ట్రీ అంటేనే ఒక సముద్రం అండి. ఆ సముద్రంలో మనం ఈదుకుంటూ బయటికి రావాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా శక్తి కావాలి.
అంత ధైర్యం శక్తి ఉన్న వాళ్ళే ఆ సముద్రాన్ని ఈదగలుగుతారు, లేకపోతే ఈదలేరండి, మధ్యలోనే ఆగిపోతారు. కానీ ఆయన తుది శ్వాస విడిచే వరకు కూడా ఆయన ఇండస్ట్రీని వదిలిపెట్టకుండా ఆయన అలా నిలదొక్కున్నారంటే చాలా అంటే చాలా గొప్ప ఆయనండి. ఆయన గురించి మనం ఎంత తక్కువ చెప్పుకోవడం, ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువ అనిపిస్తుంది. ఏమే దుర్గా ఇక్కడ రావే, నా గ్లాసులో మందు పోయివే అన్నాడండి. దయచేసి సార్ నేను మందు పోయాను సార్, మీరు పోసుకొని తాగండి సార్ అని అంటే, అబ్బా రావే పక్కన కూర్చోవే అన్నారు. కూర్చున్నాను. అన్నీ అడిగారు నన్ను, మా ఇంటి విషయాలు అన్నీ చెప్పాను, విన్నారు. చక్కగా నువ్వు పైకి రావాలమ్మా, చక్కగా మాట్లాడుతున్నావు అని కూడా నన్ను ఆశీర్వదించారు. ఆయన కాళ్ళకి నమస్కారం కూడా చేశాను నేను. అది లీడర్ సినిమా అప్పుడు కలవడం జరిగింది. అంతకుముందు కూడా 2-3 సార్లు ఇంటికి వెళ్ళానండి నేను. ఆయన ఊరికనే కలవడానికి వెళ్ళాను. షూటింగ్లో 2-3 సార్లు కలిశాను. కానీ చాలా అంటే చాలా అసలు మనం ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తుందండి. లాస్ట్కి ఇంకా టీవీలో ఆయన అంత్యక్రియలు కూడా చూశాను. పొద్దంతా ఆయన గురించే టీవీ పెట్టుకుని అలా వింటూనే ఉన్నాను, బాధపడుతూనే ఉన్నాను. దయచేసి ఆ భగవంతుడు ఆయన మనశ్శాంతిగా స్వర్గస్థులయ్యారు. భగవంతుడు ఆయనకి ఇప్పటికైనా కూడా ఆయన మనశ్శాంతి కలగాలని, ఆయన ఆనందంగా భగవంతుడు తీసుకున్నారు ఆయన్ని, స్వర్గస్థులయ్యారు. ఆ భగవంతుడు ఆయనకి ఆశీస్సులు, ఆయన ఆశీస్సులు మనకు ఉండాలని చెప్పని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ధన్యవాదాలు.